రేన్బో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఈ రోజు కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ సినిమా థియేటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకురావడానికి మా ప్రయత్నం అన్నారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణచారి, చిలుకూరి వెంకటేశ్వర్లు, మనసు, కొమురంభీం జిల్లా తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఈర్ల సునీల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్, జనరల్ సెక్రటరీ అసలా సుధాకర్, ట్రాసరార్ చిప్పకుర్తి దేవిదాస్, కమిటీ సభ్యులు శిరీష, చిందం లక్ష్మణ్, కళావేనా శేఖర్, వెంకటి, బిట్ల వెంకటస్వామి, ఆర్గనైజర్ జాడి శ్రీకాంత్, వేల్పుల ప్రదీప్, కె సిద్ధార్థ, రానధీర్, ఆర్యన్, ప్రవళిక, అనుప్రియ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. నా పోరాటం, నా ఆరాటం నాకు ఎలా ఉండింది అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా చేశా. మీ అందరికీ ఎందుకు, నా సోదరుల పాత్రికేయులకు ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మనకు కాపీ అండ్ పేస్ట్ వచ్చింది. కాపీ అండ్ పేస్ట్ ప్రతి దొరుకుతుంది యూట్యూబ్లో, ప్రతి దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. But when I have entered in the film industry, there was no guru for me. నా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, బ్యాక్బోన్ ఎవరు లేరు, పోయి పడ్డాం అంతే. మొట్టమొదటి పౌరాణిక సీరియల్ చేసింది ఆసిఫాబాద్ పిల్లోడు నాగబాల సురేష్ కుమార్, శ్రీ ఆది పరాశక్తి. 1995లో జర్నీలో టెలికాస్ట్ అయింది. దాంట్లో సనాను మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇవాళ సనా సుమారుగా 150 కోట్ల వ్యాపారంతో ఆమె ఫైనాన్షియల్ ఇష్యూస్ మీరు యూట్యూబ్లో చూడవచ్చు. ఆమె ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంది, నా గురువు నాగబాల సురేష్ కుమార్. మధుమణికి ఇంటర్వ్యూ చేసింది మనమే, టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ. 318 మంది నటీనటులని కొత్తగా మనం హీరోలుగా, హీరోయిన్లుగా ఇంట్రొడ్యూస్ చేశాం. మీరు భగవద్గీత ఫౌండేషన్ గంగాధర శాస్త్రిని చూసే ఉంటారు. He has been introduced as first music director for my serial Nagabala. కల కల విరిసే మాల, కల కల రగిలే జ్వాల. నారాయణ రెడ్డి గారు రాశారు ఆ పాట, జానకి గారు పాడారు. మనం ఆసిఫాబాద్ నుంచి వచ్చిన పిల్లోడు ఏంటి, ఊరికే ఏదో తమాషాకి తీయల సీరియల్స్. సిరినేల సీతారామ శాస్త్రి, వేటూరి సుందరరామూర్తి, బాలసుబ్రహ్మణ్యం, శంకర్ మహాదేవన్, ఇలాంటి వాళ్ళందరితోటి, జైవి సోమయాజులు, కాంతారావు, రాఘవేంద్ర రావు గారు, కే విశ్వనాథ్, వాట్ నాట్. ఐ హావ్ ట్రావెల్ విత్ అక్కిని నాగేశ్వరరావు గారు. షిరిడి సాయిబాబా సినిమా రాయగలిగినాము. దాని కథా రచయిత అంటే దట్ ఈస్ ది బ్లెస్సింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, మీ విషెస్. ఇవాళ ఏం చెప్పబోతున్నాము అంటే, మనం చాలా మందిని ఇంట్రొడ్యూస్ చేశాం, నూతన నటీనటుని, సాంకేతికులను. ఆదిలాబాద్ జిల్లా నుంచి సుమారుగా ఒక 110 మందిని నిర్మల్, మంచిర్యాల్, బెల్లంపల్లి, కాగజ్ నగర్ ఇలాంటి వాళ్ళని కూడా పరిచయం చేశాం. ఇక్కడ ఏమవుతుందంటే, మన వాళ్ళలో హాబీ ఉంది, ప్రొఫెషనలిజం లేదు. ఎప్పుడైతే దీన్ని వృత్తిగా స్వీకరించి మాత్రమే ఇండస్ట్రీకి వస్తారో వాళ్లకు పెద్దపీట వేస్తుంది ఇండస్ట్రీ. I am ready to provide employment. సాంకేతిక నిపుణుల ప్రతిభను రాష్ట్ర స్థాయిలో పరిచయం చేయడానికే ఇండస్ట్రీకి వచ్చారు. అదేవిధంగా మన లొకేషన్స్, మన దగ్గర ఉన్న అద్భుతమైన లొకేషన్స్, గాంధారి కిల్లా కావచ్చు, కుంటా వాటర్ ఫాల్స్ ని, కుంటాల వాటర్ ఫాల్స్ మొదటిసారి ఫిలిం టీవీ మీద ఎక్స్పోజ్ చేసింది నాగబాల సీరియల్స్ తోటే. అంతవరకు కుంటాల వాటర్ ఫాల్ లో ఎవరు షూటింగ్ చేయలేదు, భయపడ్డారు. గాంధారి కిల్లాకు పోవడానికి కూడా భయపడ్డారు. ఎందుకు భయపడ్డారో మీ అందరికీ తెలుసు. అవి అప్పుడు అడ్డాలు, ఎవరికి అడ్డాలో మీ అందరికీ తెలుసు. అలాంటి అడ్డాలలో మనం వెళ్ళి షూటింగ్ చేశాం. అందరి సపోర్ట్ ఉంది మనకి. ఇప్పటికీ నేను ఇక్కడ పెరిగి, ఇక్కడ పుట్టి, ఇవాళ 2 నెలల కిందట మా నాన్నగారు పోయిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ పరిస్థితి చాలా ప్రతిభ ఉంది. ప్రతిభకు కొదవలేని జిల్లా ఆదిలాబాద్లో
మన ఆసిఫాబాద్ కొమరం జిల్లా. ఇక్కడ గాయకులు ఉన్నారు, నటీనటులు ఉన్నారు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీళ్ళ ప్రతిభ రాష్ట్ర స్థాయిలో పరిచయం అవడం ఒకటే కాకుండా ఉపాధి అవకాశాలు పెంచాలి. ఎంప్లాయ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ మన మీద ఒక కత్తి వేలాడుతూ ఉన్నది. ప్రతిదీ చాట్లో వస్తుంది. మీకు ఒక ఆర్టికల్ కావాలంటే 1 మినిట్లో కొమరం భీం గురించి వస్తుంది. కొమరం భీం లవ్ సాంగ్ సొంబాయితో కావాలంటే మీకు 1 మినిట్లో చాట్లో వస్తుంది, వచ్చేస్తున్నది. కాబట్టి రైటర్స్కి పని తగ్గదు. అట్లనే నటినటులకి గ్రాఫిక్స్ ఎవ్రీథింగ్ బికమ్ వెరీ వెరీ క్రూషియల్. ఈ టైంలో 30 ఏళ్ల కింద మేము ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టిన తర్వాత అక్కడ అనేకమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఆదిలాబాద్ జిల్లా వాడు, ఆసిఫాబాద్ వాడు, తెలంగాణ వాడు, మరి అక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖ నిర్మాత విజయ్ కుమార్ గారు వారి ద్వారా 101 ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ ని ఫ్రీగా ఉచితంగా ఈ టీవీ కళాకారులందరికీ అందజేసి దానికి నేతృత్వం వహించినటువంటి నాగపల్లి సురేష్ కుమార్ గారికి ఇప్పటికి కూడా అందరికి కృతజ్ఞతలు చెప్పుకునే పరిస్థితి. అంటే టీవీ ఇండస్ట్రీలో కేవలము నీకు నటనకు అవకాశం ఇస్తా, నీకు దర్శకుడికి అవకాశం ఇస్తా, లేదా నీకు నిర్మాతగా నిలబెడతా, ఒక నటుడిగా ఇస్తా అనేది కాదు. వాళ్ళ జీవితాన్ని స్థిరపడే రీతిలో, వాళ్ళకు ఒక సముచితమైన గౌరవం అందే రీతిలో ప్రభుత్వ పరంగా ఏ ఏ హక్కులు వాళ్ళు సాధించుకోవాలందో వాటి గురించే కాకుండా వ్యవస్థాపరంగా స్వయం సమృద్ధిని సాధించేందుకు వాళ్ళకి జీవనోపాధితో పాటు వాళ్ళ యొక్క జీవనంలో మనుగడ, వాళ్ళకి ఉండేటువంటి ఉపస్థితి కలిగించేటువంటి గొప్ప ఆలోచన చేస్తున్నటువంటి మన ఆసిఫాబాద్ ముద్దుబిడ్డ నాగపల్లి సురేష్ కుమార్ ఈ జిల్లాను, మన ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిసారిగా టీవీ సీరియల్స్ కి లొకేషన్స్ లో ఈ వీరభీంను తీసినటువంటి లొకేషన్స్ మన ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఆయన తీసుకున్నారు. అలాగే మన జిల్లాలోని వందలాది మంది కళాకారులను ఆ సీరియల్లో నటించడానికి, ఆ డాక్యుమెంటరీలో నటించడానికి కోసము అవకాశం ఇచ్చిండ్రు. ఇంకా ఎంతో చేయాలన్నటువంటి తప్పిస్తూ మన జిల్లా కలెక్టర్ గారు ఇటీవలే సాయి కుమార్ గారికి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మీరందరూ మన జిల్లాలో అనేక సినీ లొకేషన్స్ ఉన్నాయి, షూటింగ్స్ కోసం అనుకూలంగా ఉంది, మేము వీలైనంత సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి సూచన చేసి ఈ ప్రాంతంలో మీరు సీరియల్స్ ఎందుకు తీయకూడదు, ఈ ప్రాంతంలో సినిమాలు ఎందుకు షూటింగ్ చేయకూడదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశేషాలను, ట్రైబల్ కల్చర్ని, ట్రైబల్ యొక్క ట్రెడిషన్స్ని వెలుగులోకి తీయడానికి మీరు ఎంతగా కృషి చేస్తే అంతగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కళాకారుల ఉద్ధరణ కోసము ఉచిత వర్క్షాప్స్ చేస్తూ ఆసిఫాబాద్లో కూడా కలెక్టరేట్ లో కూడా మన రీసెంట్ గా 28వ తారీఖు నాడు వర్క్షాప్ ని నిర్వహించి ఔత్సాహికులైనటువంటి కళాకారులు, ఔత్సాహికులైనటువంటి నటీనటులు, ఔత్సాహికులైన యువ దర్శకులు, అన్ని రకాల వాళ్ళకి ప్రోత్సహించేటువంటి వర్క్షాప్ హైదరాబాద్ నుంచి అనుభవజ్ఞులైనటువంటి రచయితుల్ని, దర్శకులు తీసుకొచ్చి వాళ్ళకు ఆసిఫాబాద్లో 2వసారి వర్క్షాప్ నిర్వహించారు. గత సంవత్సరము చైతన్య డిగ్రీ కాలేజీలో ఒక వర్క్షాప్ జరిగింది, ఈ సంవత్సరం 2వ జరిగింది. ముందు కూడా ఈ పరంపర కొనసాగుతుందని అనౌన్స్మెంట్ కూడా జరిగింది. అంతేకాదు జిల్లాను ఒక సినీ పరిశ్రమను హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్ తేవాలనేటువంటి ఒక ఆలోచన కూడా పెట్టుకున్నారు. దానికి కలెక్టర్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా సపోర్ట్ చేస్తున్నది. అక్కడ ఉన్నటువంటి సినిమా షూటింగ్స్, అక్కడ ఉన్న సినిమా రంగం, అక్కడ ఉన్నటువంటి కళాకారులు, అక్కడ ఉన్నటువంటి వీడియోగ్రాఫర్స్ అందరినీ ఇక్కడికి తీసుకురావడం కంటే ఇక్కడే ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది. దీనికి గవర్నమెంట్ తరఫున, ముఖ్యమంత్రి తరఫున, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఏమి సపోర్ట్ ఇక్కడ అవసరం ఉందో తెలియజెప్పడానికి కోసము, ఏ అవసరాలు ఇక్కడ నీడుంది, గవర్నమెంట్ తరఫున ఏం చేయాలి, మన ఈ ఇండస్ట్రీ తరఫున ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి రావడానికి కోసము, దానికి పరిపూర్ణమైనటువంటి ఒక ప్రణాళికను రూపొందించడానికి కోసము ఏం చేయబోతున్నారో, గవర్నమెంట్ ఏం డిమాండ్ చేయబోతున్నారో, గవర్నమెంట్కి ఏం సూచన చేయబోతున్నారో, గవర్నమెంట్ నుంచి ఏం ఆశిస్తున్నారో ఆ విషయాలు చెప్పడానికి కోసమే ఇవాళ సురేష్ కుమార్ గారికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. సో అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు మన జిల్లా యొక్క ప్రగతికి, సినీ రంగానికి, టూరిజానికి, డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడేటువంటి
అనేక అంశాలు ఇందులో నిమిడీకృతమై ఉన్నాయి. వాటన్నిటిని దయచేసి ప్రెస్ మిత్రులు, మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని దాన్ని వీలైనంత వరకు ఎన్లైట్ చేసేసి దాన్ని సపోర్ట్ చేస్తే కనుక మనం వెనుకబడినటువంటి కొమరంభీం జిల్లా పోరాడినటువంటి కొమరంభీం పోరాడిన పోరాట గడ్డ ఈ గడ్డకు సార్థకం చేయడానికి కోసము మనకు ఉన్నటువంటి నైసర్గిక వనరులు, సహజ సిద్ధమైనటువంటి అడవులు, జలపాతాలు, లొకేషన్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని వాడుకోవడానికి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ ద్వారా అనేక విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధమైనారు. యువ దర్శకుడు మానస్ దండనాయకుల ఇప్పుడే మనం చూసిన వెబ్ సిరీస్ కోసం చేసినటువంటి కొరియన్ వెబ్ సిరీస్ చేసినటువంటి దాన్ని మనం స్క్రీన్ మీద చూసాము. అద్భుతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి యువ దర్శకుడు మానస్, ఆయన మొన్న ఔత్సాహిక డైరెక్టర్లకు, ఆ రచయితలందరికీ కూడా మంచి చిన్న వయసులో అద్భుతమైన పరిణతితో చేసినటువంటి సూచనలు చాలా చాలా అప్రిషియేట్ చేసిన అందరు కూడా. ఇవాళ మనిషి కాదు, టాలెంట్ ప్రూవ్ చేయడానికి కోసం వేదికలను మనం వెతుకోవాల్సిన అవసరం లేదు. వేదికలే మన దగ్గరికి వచ్చే రీతిలో ఆ స్థాయికి ఎదగాలని చెప్పి ఆలోచన ఉన్నటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకసారి చప్పట్టే మనం అందరం కూడా అభినందిద్దాం. ఎందుకంటే మన ఆసిఫాబాద్ వాళ్ళు, ఇక్కడి జీన్స్, ఈ భూమిపై పుట్టినటువంటి వ్యక్తులు, ఇక్కడి కోసం తప్పిస్తున్నటువంటి వ్యక్తులు, ఎవరు మనది ఇక్కడ ఉన్న వాళ్ళను పట్టించుకున్నటువంటి వ్యవస్థను వాళ్ళు పట్టించుకునే ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ చరిత్రాత్మకమైన 2500 సంవత్సరాల కిందటి బాలేశ్వర ఆలయం తీసుకుంటే అక్కడ పునరుద్ధరణ చర్యలు ఒంటి చేతితో అందరి సహకారంతో చేస్తున్నారు. అవి మనం వెళ్ళి చూడొచ్చు. చాలా కాలం నుంచి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, దాన్ని ఏదో చేయాలి, అంత పురాతనమైంది, అంత చారిత్రాత్మకమైన టెంపుల్ ఆ వాగులో నిర్జీవం అయిపోతుంటే ఎలా అని చెప్పి తపస్సుకునే వాళ్ళు ఉన్నారు. కానీ చేయలేని పరిస్థితుల్లో ఇవాళ దాన్ని టేకప్ చేస్తున్నారు. అలాగే ఆసిఫాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేసుకొని అంకం రాజుల గుడికి ఒక చరిత్ర, ఒక డాక్యుమెంట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. గోండరాజుల చరిత్రను వెలికి తీయాలని ఆలోచన చేస్తున్నారు. కొమరంభీం యొక్క జీవిత చరిత్రను ఆయన లైవ్ లొకేషన్స్ లో చూపించాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. మన దగ్గర సంకటంలోకి వచ్చినటువంటి కొమరంభీం, మన పక్కన ఉన్నటువంటి జోడేఘాట్లో వీర పోరాటం చేసి వీరపోరాటం పొందినటువంటి కొమరంభీం ఆసిఫాబాద్ లో నడయాడినటువంటి నేల ఇది. ఈ నేలను ఎంతో ఉన్నత స్థితిలో తీసుకురావాలంటే ఆయన గురించి ఇంకా ఎంతో వెలుగులోకి రావాలి. కలెక్టర్ ఒక ఆవేదన భరితమైనటువంటి మాట్లాడారు. ఇక్కడ చాలా చరిత్ర ఉందండి, ట్రైబల్ ఖర్చులు ఇంకా బయటికి రావాల్సి ఉందండి, కొమరంభీం గురించి వాస్తవాన్ని ముఖ్యమైన వెలుగులోకి తీసుకురావాలి, ఆ గోండ్రాజుల గురించి చరిత్ర ఏమైపోతున్నది, వీటన్ని మీరు వెలుగు తీసుకురండి అని చెప్పేసి సురేష్ కుమార్ గారికి సూచించారు. నిజంగా ఆయనకున్నటువంటి తపన, అంతకు మించినటువంటి తపన సురేష్ కుమార్ గారిలో ఉంది. వారు చేయబోతున్నటువంటి కార్యక్రమం ఏంది, ప్రణాళిక ఏంది. ఇప్పటికే 13 నంది అవార్డులు తీసుకున్నటువంటి ఘనాపాటి సినీ రంగంలో, టెలివిజన్ రంగంలో ఆయన తీసినటువంటి వీరభూమికి ఆంధ్ర రాష్ట్రము అప్రిషియేట్ చేసి 4 నంది అవార్డులు ఇచ్చింది. లిమ్కా బుక్ ఆఫ్ అవార్డు తీసి చరిత్రలోకి ఎక్కింది. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ లో ఆయన వ్యాలయంతో సెక్రటరీ పోతే, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోతే, సినిమా రంగం, టీవీ రంగాలు పోతే తెలుస్తుంది. మనకి ఎక్కడంటే మనకుగా ఒక సురేష్ కుమార్, నేను సురేష్ అన్నా, మనం అందరం కూడా అన్నా అంటాం. సింపుల్ గా ఆయన చూస్తే ఒక సురేష్ అన్ననే, బట్ అక్కడికి పోతే వ్యాలీ ఎంతో తెలుస్తుంది. మనము పొరుగింటి పుల్లకూర ఏదో అన్నట్టు మనం గొప్పముడికి దాని బరాబర్ అన్నట్టు చూస్తాము, చాలా తక్కువ చూస్తాము. కానీ ఆయన చాలా గొప్పవాడు. ఆయన గురించి లోతుగా తెలుసుకుని అక్కడికి వెళ్తే కానీ తెలుస్తుంది. ఆయన మన ఆసిఫాబాద్ వాస్తవుడు కావడం, మన కొమరంభీం జిల్లా వాస్తవుడు కావడం మనందరికీ గర్వకారణము. ఆయన అభివృద్ధిని మనం కోరుకుంటూ, జిల్లా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, ఇక్కడ సినీ రంగాన్ని, ఇక్కడ టీవీ రంగాన్ని ఎంత మేరకైతే అభివృద్ధి చేయగలుగుతామో దాన్ని చేసేటువంటి స్కోప్ను పరిశోధనాత్మకంగా చూసి, లొకేషన్స్ కూడా చూసి ఆయన ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు మనందరికీ ప్రెస్ మీట్ ఇవ్వడానికి రీజన్ కూడా అదే. ఆయన ఒక గొప్ప ప్రతిపాదన తీసుకురాబోతున్నాడు. అప్పుడు మీ అందరికీ ఆయన డిస్క్లోజ్ చేసి చెప్తారు. దాన్ని మనం హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. సురేష్ అన్నకి అండ్ మానస్ దండనాయక్ ఇద్దరికి మరొకసారి అభినందనలు తప్పక తెలియజేసి థ్యాంక్ యూ. సో ఇప్పుడు అసలైనటువంటి చూడండి చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు వెంకటేష్ చెప్పేసింది. నేను చెప్పాల్సిన అంశాలు అంటే ఆత్మీయుడు కాబట్టి మనం డిస్క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 1.5 హైదరాబాద్లో ప్రెస్ మీట్ చేసేస్తే ఫుల్ ఎప్పుడు ఫిలిం ఛాంబర్లో నిండుగా ఉంటుంది. ఇది మన చిన్న ప్లేస్ కాబట్టి కలెక్టర్ గారిది, బాబు జగజీవన్ రామ్ గారి జయంతి, ఇలాంటి అనేకమైన కార్యక్రమాల్లో మన వాళ్ళు అటు ఇటు అయిపోయారు. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మెయిన్ పాయింట్స్ చెప్తాను.
మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో మొదటి డాక్యుమెంటరీలు ఇలా చాలా డాక్యుమెంటరీ చేశాక అది నా ఇంట్రెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిమ్స్. ఎందుకంటే మనకి ఒక హిస్టారికల్ వాల్యూస్ ఉన్న ప్లేస్ కానీ లేకపోతే డాక్యుమెంటరీస్ అనే పద్ధతి షార్ట్ ఫిల్మ్ కి డాక్యుమెంటరీస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం హిస్టరీని బయటికి తీయచ్చు, కల్చర్ పరంగా బయటికి తీయచ్చు. చాలా మంది పిహెచ్డి స్కాలర్స్ ఉంటారు, లేకపోతే స్టూడెంట్స్ ఉంటారు, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో. సో అందుకని డాక్యుమెంటరీ ఫిలిమ్స్ ఎంచుకున్నాను నేను. అలానే యాడ్ ఫిలిం చేశాను. రీసెంట్ గా వెబ్ సిరీస్ చేశాను. ఇందాక మీరు చూసిన ప్రివ్యూ అది వెబ్ సిరీస్. ప్లాట్ఫామ్స్ కూడా ఇప్పుడు వచ్చాయి. సి వచ్చింది, మనకి నెట్ఫ్లిక్స్ వచ్చింది. సో దాని పరంగా కూడా చాలా మంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు జీలో సాయి తేజ దేశరాజ్ గారు వికట కవి అనే ప్రాజెక్ట్ వచ్చింది, 10 crore ప్రాజెక్ట్ అది. దాంట్లో కూడా నేను వర్క్ చేశాను. సో దేశరాజ్ గారు వైస్ ప్రెసిడెంట్ జీకి, ఆయన కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. మనసు చెయ్యి, మన క్వాలిటీగా ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు విలేకరులకు మరియు తోటి కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన కొమరంభీం జిల్లాలో మారుమూల ప్రాంతంలో కళలో ఎంతోమంది చాలామంది వాళ్ళ నటన పరంగా కానీ, మరి మ్యూజిక్ పరంగా కానీ, రచయిత పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ ఆసక్తి ఉండి, పట్టుదల ఉండి, కృషి ఉండి, కానీ వాళ్ళు ఎట్లా డెవలప్ కావాలో, మరి వాళ్ళు ఎట్లా ముందుకెళ్ళాలి, మరి వాళ్ళందరినీ చేతనిచ్చి మన కొమరంభీం జిల్లాను ఉన్న ఆర్టిస్టులందరినీ ఒక దాటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ కళను 10 మందికి కాదు, కొన్ని వేల మందికి, లక్షల మందికి చూపించాలనే ఉద్దేశంతో మన గౌరవనీయులు ఎంతో మంది కళాకారులకు ప్లాట్లతో పాటు వారి జీవితాలని మార్చిన కళా బాంధవుడు, మరి ఆపద్ బాంధవుడు లాగా వచ్చి వారికి దేవుడిలాగా, కొందరు దేవుడిలాగా కూడా కొలుస్తున్నారు. నేను సార్ గురించి విన్నా. నాగపల్లి సురేష్ అంటే నాకు దేవుడు సార్, నాకు ఇట్లా ఛాన్స్ ఇచ్చిండని చెప్పిండు. చాలా మందితో నేను విన్నా, సార్ గురించి తెలుసుకున్నా. నా అదృష్టం ఏంటంటే 2025లో మా కళాకారులందరూ కూడా ఒక దేవుని రూపంలో వచ్చిన నాగబాల సురేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మేమందరం కూడా మీరు చెప్పిన పాటలను నడుస్తాం. మీరు అందరం మా దగ్గర ఉన్న కళాకారులు, చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ, మరి మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరం కూడా ఏదో ఆశతో ఉన్నాం సార్. అందరం కూడా మీరు ఏ విధంగా నడిపిస్తే మేము ఆ ముందు పాటు మీ అడుగుజాడలు నడిచి, మరి మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్తో పాటు, ఫోక్ సాంగ్స్తో పాటు తెలంగాణలోనే కొమరంభీం జిల్లా తెలంగాణలోనే మహారాష్ట్ర బార్డర్లో ఉన్న మన కొమరంభీం జిల్లాని తెలంగాణలోనే #1 కళాకారులు ఉన్నట్టు మేము కూడా ప్రయత్నం చేస్తాం సార్. మా అందరికి కూడా మీరు చేతనిచ్చి పెద్ద మనసు చేసుకొని హైదరాబాద్లో వచ్చి మా అందరిని ప్రోత్సహిస్తున్నందుకు మా కళాకారులు అందరి తరఫున అందరూ ఒకసారి చేతులెత్తి దండం పెడుతున్నాం సార్. మీకు మీరు అవకాశం ఇవ్వండి. మేము కంపల్సరీ మీరు చెప్పిన పాటలు నడుస్తాం. మిస్టేక్స్ ఉన్నా, ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా పెద్ద మనసు చేసుకొని మాతో, ఎందుకంటే మేము ఇప్పుడే ఎదుగుతాను కనుక మీరు పెద్ద మనసు చేసుకుంటే మేము కంపల్సరీ ఒక స్థాయిలో ఉంటాం సార్. ఎవరో ఒకరు ఉన్నా కూడా మీ ఆశీర్వాదాలు ఉంటాయని తప్పకుండా మా అందరి కళాకారుల తరఫున అందరి తరఫున కూడా మరి నన్ను కొమరంభీం జిల్లా అధ్యక్షులు ఎన్నుకున్నందుకు, మీరు నమ్మకం పెట్టినందుకు, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కళాకారులందరికీ కూడా మేము కూడా అందరం కలిసికట్టుగా మీరు చెప్పిన పాటలు నడిచి మంచి పేరు సంపాదించుకుంటామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇంకొకటి ఏంటంటే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కళాకారులు కూడా ఈ అవకాశాన్ని సురక్షణకు చేదోడు వాదోడుగా ఉంటూ అవకాశాన్ని అందిపుచ్చుకొని మన ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం చరిత్రను దేశానికి మొత్తానికి ఇంకా కింది స్థాయి వరకు తెలిసే విధంగా మనం అందరం కలిసి కృషి చేయాలి. అందుకు కృషి చేస్తున్న సురేఖలకు మన ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఇస్తారు. అందుకు థ్యాంక్స్. అందరూ ఒక గ్రూప్ ఒక టార్గెట్ ఈ యొక్క కార్యక్రమంలో మనందరం కూడా ఒక విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఒక డెడికేషన్తో ఉండాలని నేను ఈ సందర్భంగా ఈ మనసులో ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, నేను ఈ అవకాశం ఇచ్చిన సార్కి, సునీల్ అన్నకి, ప్రతి ఒక్కరు నా టీం సభ్యులు, అన్నయ్యలు, బాబాయ్, సురేష్ బాబాయ్కి అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.